పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారముగా మీరును పరిశుద్ధులై ఉండుడి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరియా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించింది కాబట్టే ఆమె దేవుని దయను పొందుకుంది. ఈ రోజున మనకున్నటువంటి పూర్వపు అజ్ఞాన దశలో కలిగి ఉన్నటువంటి స్థితిగతులను, లేదంటే మన యొక్క లోకానుసారమైనటువంటి ప్రవర్తనను తీసివేసి మన దేవుడిని యెహోవా పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారము, మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని 16వ వచనంలో తెలియజేయబడుతుంది. సమస్తమైన ప్రవర్తన యందు మరియా పరిశుద్ధురాలుగా ఉంది, దేవుని దయను పొందుకుంది. మనము కూడా మన యొక్క మాటలోను, చూపులోను, ప్రవర్తనలోను, ఆలోచనలోను మనం పరిశుద్ధులుగా ఉంటే దేవుని దయను పొందుకుంటాం, పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదిస్తాం. అట్టి కృప మనం అందరము కలిగి ఉందుము గాక. ఆమేన్.